నేను ఉన్నానురా, నీ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తా. అనా అనా గా కేశవరెడ్డి గారు మన మీద అటాక్ చేయడానికి ప్లానింగ్ చేస్తానని ఎరికైంది. ఈ పెళ్లి అయ్యేంత వరకు మనం జర హుషారుండాలనా. రే, భయపడేవాడు బతకడు, బతకాలనుకునేవాడు భయపడ్డు. సార్ మీకు భయం లేదు, బ్రెయిన్ లేదు సార్. ఏంట్రా వాగుతున్నావు? లేకపోతే ఏంటి సార్, ఇంట్లో మేకను పెట్టుకుని ఎవడన్నా మటన్ దుకాణానికి వెళ్తాడు సార్? అబ్బే ఓ మందుకొచ్చి గిలాస్ దాస్తున్నాం రా. మ్యాటర్ చెప్పు సార్. ఆ మేక పాపారావు గడిది డిడిఎల్జీ ఫ్యామిలీ లాంటిది. వాడికి ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ. సో వాడి పెళ్ళాన్ని తీసుకొచ్చి వాడి కళ్ళ ముందు 4 పీకితే నిజం బయటపడుతుంది. నేను బయటపడతాను సార్. అమ్మ చెప్పి మా అమ్మని ఇరికిస్తావా? మంచి ఐడియా చెవరా. థ్యాంక్స్ సార్. రే, అన్నా పనిలో పని వాడి పెళ్ళంతో పాటు వీడి పెళ్ళాన్ని తీసుకురంట్రా. వాడు చెప్పకపోతే వీడైనా చెప్తాడు. గుడ్ జోక్. నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు సార్. సార్ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చూసి నాకు పెళ్లి చేయండి సార్. నా పెద్ద క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు సార్. చూద్దాంలే, వెళ్ళు. రే, అన్నా ఆ పాపరావు గాడి పెళ్ళాన్ని ఇక్కడున్నా తీసుకురంట్రా. సరే అన్న. ఏముందిరా, సిప్పిగడు కూతురా? వాడి పెళ్ళాంరా. పెళ్ళమా? వన్ లేపరా. ఇది చూస్తే నాజుగ్గా నాగుపాములా ఉంది, ఆడిని చూస్తే పాములు పట్టేవాళ్ళే ఉంటాడు. వీళ్ళిద్దరికి లాజిక్ ఎలా కుదిరిందిరా? ఒరే గిరే, పాము పొడుసుదైతే బోరోదేది బొడ్డోడైనా ముసలోడైనా బుట్టలో పడిపోద్దురా. లాజిక్కేగా. ఎక్స్క్యూజ్ మీ. ఏం కావాలి? మీతో ఒక 2 minutes మాట్లాడచ్చా? ష్యూర్. మై నేమ్ ఇస్ వెంకీ. నా పేరు హంస సిప్పి. తెలుసు, మీ ఆయన సిప్పి పడే హింస గురించి చెప్పడానికే వచ్చాను. నా సిప్పికి ఏమైంది? ఇప్పుడు నేనేం చేయాలి? నేను చెప్పింది చేస్తే చాలు. ఏంటి పప్పి, ఏంటి విశేషాలు? ఈ వారంలో నా రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూస్తున్నా. ఎలా ఉన్నాయి? ఏంటో నా జీవితం కొత్త మలుపు జరగబోతుందంట. కొత్త కొత్త అద్దాలు చూస్తానంట. కొత్త వ్యక్తులతో పరిచయం. ఏంటో అంత కొత్తగా ఉంటుందంట. ఈ వయసులో నీ కొత్త అందాలు అవసరం ఏంట్రా? 2 రోజులాగు, నీ పెళ్ళామే నీకు కొత్తగా కనపడుద్ది. ఏమండి? నా పెళ్ళం వచ్చింది. ఏమండి? నేను మళ్ళీ చేస్తా పెళ్ళి. ఏమండి? ఏమండి, ఎలా ఉన్నారండి? మోహన్ లల్లా దిట్టంగా ఉండేవారు, చంద్రమోహన్ లాగా పొట్టిగా అయిపోయారేంటండి? ఎవర్రా అది? ఆడి పెళ్ళామన్నా మనోళ్ళే తీసుకొచ్చిర్రు. ఐ మిస్ యు డార్లింగ్. ఎవరమ్మా నువ్వు? ఏంటిది? నన్ను ఎవరు అనుకుంటున్నావు? ఏయ్, ఏం డ్రామాలు ఆడుతున్నారా పప్పి? డ్రామా ఏంటి సార్? ఇది నీ పెళ్ళామని నాకు తెలుసురా. నా పెళ్ళామా? ఓ. ఏంటో సార్, నాకంతా అయోమయంగా ఉంది. చూసారా, నా పెళ్ళని నేను గుర్తుపట్టలేకపోతున్నాను. ఏంటే ఇలా చిక్కిపోయావు? కలర్ కూడా తగ్గిపోయింది. ఒళ్ళంతా చదివేస్తున్నామంటే ఆ. ఏంటి సార్? వీడి హైట్ ఏంటి, వీడి ఏజ్ ఏంటి, దీని గ్లామర్ ఏంటి, దీని హైట్ ఏంటి? వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా అవుతారు సార్? అడగండి సార్. ఈ సిప్పిగడ్ ప్లాన్ మొత్తం చెడగొట్టేలా ఉన్నాడే, వెళ్ళి కన్ఫ్యూజ్ చేసేద్దాం. ఏంటి సార్ కన్ఫ్యూజన్? ఏంటి కన్ఫ్యూజన్? మూడో పిల్లం అయ్యుండొచ్చు కదా. షీ ఇస్ మై థర్డ్ వైఫ్. మరి మీ థర్డ్ వైఫ్ అయినప్పుడు కొడుకు తాళ్ళగా ఎలా ఉన్నాడు? ఏంటండి ఈ సిప్పికి మహా డౌట్లు. ఈడి మాటల గారు మీరు నమ్మారనుకోండి, మీరు మోసపోతారు సార్. నమ్మద్దు. ఏమో ఫస్ట్ వైఫ్ కొడుకేమో. అవునవును. అవును, ఫస్ట్ వైఫ్ కొడుకు, కానీ నా సొంత కొడుకులాగా చూసుకుంటాను. మర్యాదగా వాడెక్కడున్నాడో చెప్పు. నేను చెప్పను. వాడెక్కడున్నాడో తెలిస్తేనే నా చెల్లెలు దొరుకుతుంది. వాడెక్కడ? నేను చెప్పను. సార్ సార్ కొట్టకండి సార్, చచ్చిపోద్ది. వాడి పెళ్ళాన్ని కొడితే నిజం చెప్తుందని నువ్వే చెప్పావు కదరా. పెళ్ళాం ఎవరికైనా పెళ్ళామే కదా సార్. నువ్వు నోర్మై. ఏమండి, స్క్రిప్ట్ మొత్తం నాకు తెలుసు. వాళ్ళు ఎంత కొట్టినా బయట పెట్టను. మీరేం టెన్షన్ పడకండి. ఐ లవ్ యూ. చెప్పు. నేను చెప్పను. చెప్తావు లేదా? సార్ లేడీస్ ని కొట్టడం పద్ధతి కాదు, కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. రే, అన్నా వీళ్ళిద్దరికి 2 గంటలు టైం ఇస్తున్నా.
రూమ్ లోకి వెళ్లి డిస్కస్ చేసుకుని కొడుకు ఎక్కడున్నాడో చెప్పమను. సార్ ఇద్దరు ఒకే రూమ్ లో ఎందుకులేండి, వేరు వేరు రూమ్ లో కూర్చోబెడితే ఆలోచించుకుంటారు సార్. నువ్వేంట్రా దీని మొగుడులాగా టెన్షన్ పడిపోతున్నావు? ఇది వాడెక్కడున్నాడో తెలిసేదాకా ఈ ఇంట్లోనే ఉంటుంది. తీసుకెళ్ళండి. చల్ నడు రీ నడు. ఇది కూడా నీ ప్లానేనా? డౌటా? అరే అసలు నా పెళ్ళం గురించి నీకెలా తెలుసురా? ఎవడి సీడీ వాడికి ఉంటుంది. నాలో నిద్రపోతున్న జంతువుని లేపుతున్నావు రోయ్. పిల్లి నిద్ర లేచినా ఏం పీకలేదులే. అని చెప్పి గా పప్పి గాని పిల్లం జబ్బర్దొస్తుంది వా. ఎనకపంటి నాటుకోడి ముందులోకి వెళ్ళి పైనుంచి ఏం చూడలేదురా? మస్తుంది వా. అరే పక్కవాడి పెళ్ళం గురించి అది నీచంగా మాట్లాడకూడదురా. కాదేదో నీ పిల్లం అన్నట్టు పరిశాన్ అయితే ఉంది వా. పెళ్ళం ఎవరికైనా పెళ్ళమే కదా. మేము అదే చెప్పినాం. చందు ఎన్ని రోజులైంది ఇలా కలుసుకుని? ఎవరైనా చూసారండి? చూస్తే ఏంటి భయం? ఎన్ని రోజులు ఇలా దొంగతనంగా కలుసుకుంటాం. ఈ రోజు ఓపెన్ చేసేద్దాం పదా. వెక్కి వద్దు నా మాట ఎందుకు భయపడతావు? నేను చూస్తే చంపేస్తాడు. కళ్ళు మూసుకో, నేను ఉన్నాను కదా. మై గాడ్ మై గాడ్ మై గాడ్. కళ్ళు తెరిచి చూడు. చూడు. ఏం పోయే కలవరా మీకు? ఈ కొంపలో ఈ రొమాన్స్ ఏంట్రా? ఎవరు చూస్తే ఏమవుద్ది? ఎవడు చూస్తాడు? ఎవరు చూడరా? ఎవడు చూడు. ఏ అందరు కళ్ళు మూసుకున్నారు. రే తీయండిరా. భరత్ ముఖ్యంగా ముందు నువ్వు తీయాలి. సిప్పి అరగంట వరకు భూకంపం వచ్చినా కూడా కీరాలు చేయొద్దన్నారు వెంకీ గారు. కీరాలు తీస్తే అసలు భూకంపం ఎలా ఉంటుందో నీకు తెలుస్తుందయ్యా. సాయంత్రం ఎంగేజ్మెంట్ కి అందంగా ఉండాలి కదా. అసలు ఎంగేజ్మెంట్ ఉండాలి కదా. కళ్ళు తెరిస్తే గుండెకి చస్తావు. ఆ? ఏయ్, ఎంత పొట్టడో ఏ అంటావు? సిప్పి నీకు పెట్టిన కీరాలు నా కళ్ళకు నువ్వు పెట్టలేవు కీరాలు. ఏమండి ఎక్కడున్నారు? నాకా డియర్? కాదు మా ఆయనకి. మీ ఆయన? చాలా బాగుంది. రేయ్ మీరు కీరాలు పెట్టుకోండి రా, పెట్టుకోండి. చందు చందు నేను చెప్పేది విను. ఏమైంది? అది కాదు నేను చెప్పేది విను. బెక్కీ, ఏంటిది? చూడండి సార్, సాయంత్రం ఎంగేజ్మెంట్ పెట్టుకుని అందరూ అక్కడ ఫేషియల్ చేయించుకుంటుంటే తను మాత్రం చేయించుకొని అంటుంది. బహుశా పెళ్ళంటే ఇష్టం లేదేమో. ఇది ఫేషియల్ చేయించుకున్నా చేయించుకోకపోయినా ఈ పెళ్లి జరిగే తీరుతుంది. నువ్వు పద. చూసావా పప్పి, వాళ్ళు ఫంక్షన్ హడావుల్లో ఉన్నప్పుడు మనం పారిపోతామేమోనని రూమ్ లో పెట్టి ఎలా లాక్ చేశారో చూడు. ఏ హీరో, హాయ్. నైస్ డ్రెస్. నమస్కారం. టిఫిన్లు తాగారా? కాఫీలు తిన్నారా? అంత చమత్కారం ఎందుకులేండి. పెళ్లి కొడుకు నువ్వా వాడా? ఎవడి రింగు వాడుకుంటుంది. హంస ఏంటి వెనక రూమ్ లోకి రమ్మని చూడు. రే ఎంకి అట్టెళ్తే వెనక రూమ్ లోకి రమ్మన్నాడు, ఇటు పిలుస్తావేట్రా? నాకెరకరా సిప్పి గా పోరు రూమ్ లోకి రాగానే స్విచ్ ఆఫ్ చేసి చిపాకు పట్టుకుని మన ముద్దుడేస్తా మళ్ళీ. ఏయ్, ఎందుకంత బాధపడిపోతున్నావు? ఆడిని పెళ్ళాన్ని ముద్దు పెట్టుకుంటానంటాడు సార్. అది నా పెళ్ళం అయితే కదా, నా కొడుకు అరేంజ్ చేశాడు చెప్పారు కదా. సార్ ఆ, మీకు విషయం తెలియదు సార్, ఆ. అది నా పెళ్ళం సార్. అయ్యా ముహూర్తానికి సమయం అవుతుంది, ఉగ్రాన్ని మార్చుకోండి. తీసుకోమా భరత్. అన్నయ్య ఆగండి సార్. అన్నయ్య ఏంటిది? ఎవరి అమ్మాయి? 20 ఏళ్లు గుండెల మీద పెట్టుకుని పెంచుకుంటే పెళ్లి పేటల మీద నుంచి పారిపోయి వేరే వాడిని పెళ్లి చేసుకుని నా పెద్ద చెల్లి
నేను అతన్ని పెళ్లి చేసుకోలేదన్నయ్య. మరెందుకు వెళ్ళావు? ఆగండి సార్. ఏంటి సార్ ఇది? పెళ్లి పెట్టల మంచి లేచిపోయి తప్పు చేసి